ఆ అబ్బాయి జీవితం నాశనం చేయండి. ఏం చేయమంటారంట? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు ఇంత పౌరుషం వచ్చిందా? తను చెప్పింది ఏంటి, ఆ పిల్లల్ని చూసుకుంటూ తనతోనే అలా ఉంటూ తింతో రిలేషన్ పెంచుకుందాం అనుకున్నా. అమ్మో తల్లి, అనుకుంటావు తల్లి. ఇప్పుడు మీ ఇద్దరు కలిపినా నాతోనే వస్తుంది, నా దగ్గరే ఉంటది. నువ్వు ఇక్కడ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోకపోతే ఒక 10 minutes నిన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపిస్తాను. మా ఛాలెంజ్ చేసుకుందామా? పంపించినప్పుడు ఏం చేయలేరు కదా ఏదో చెప్పబోతున్నావు కదా. 5 సంవత్సరాలకి ముందు బానే ఉన్నారు, తర్వాత ఇలా రీకనెక్ట్ అవడానికి కారణం ఏంటి అని అడిగితే కనుక ఏదో బోర్ కొట్టింది, డబ్బులు అవసరం కొద్ది సుధీర్ దగ్గరికి వెళ్ళాను, సుధీర్ సాయం చేసేవాడు అని అన్నావు. అసలు సుధీర్ దగ్గరికి నువ్వు డబ్బులు వెళ్ళవలసిన అవసరం ఏంటి? తను మామూలుగా పుస్తకాలు ఇవి అవి తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాను. తనకు వచ్చే జీతం సరిపోవట్లేదు, పిల్లలు పాలు ఇవి అవి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అని హాయ్ అంటే హాయ్ అని జాయిగా ఫోన్ నెంబర్ తీసుకుని ఈయనతో వచ్చేవారు. ఒకసారి వచ్చారు, అలా మాట్లాడుతూ తినతో పరిచయం పెరిగిందండి. తిని ఏదైనా ఏమ్మా ఇంట్లో కూర్చొని తినకపోతే నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చుగా? నేను చేస్తాను. ఆ పని ఏంటి? ఫోన్లు మాట్లాడమా? పక్కింటి వాళ్ళతో ఫోన్లు మాట్లాడమా? కాదండి, పిల్లల్ని చూసుకోవడానికి ఇప్పుడు ఎవరు నువ్వు హోటల్లో ఓయోలో కూర్చున్నప్పుడు ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారమ్మా? నిన్ను వదిలేసి భర్త పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఎవరు పిల్లల్ని చూసుకుంటున్నారు? కాదండి, అతను శాలరీ చాలట్లేదు కాబట్టి డబ్బు కోసం పక్కింటి వాళ్ళని లైన్ వేసిందా? పిల్లల్ని ఆడేమో అంత తెగించి మాట్లాడుతున్నాడు ఆ పిల్లోడు అక్కడ. పిల్లలు గుర్తొచ్చారు. అవునమ్మా, మీ ఇద్దరికి ఇష్టమయ్యే తిరుగుతున్నారు తల్లి. మేము కాదనట్లు అక్కడ 3 జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను తన్ను కూడా ఉండమని మేడం. ఏంటి ఉండమనేది? ఇలా తిరుగుబోద్దాంతో అబ్బాయి ఉండాలా? కట్టుకున్న భర్తకి, కన్నా పిల్లలకి, కుటుంబానికి, సొసైటీకి నీకు ఏ వాల్యూ లేదు. నువ్వు విచ్చలవిడిగా నువ్వు తిరుగుతుంటే అబ్బాయి కూడా ఇంకొకరితో తిరుగుతాడు. నీకు ఓకేనా? ఆ ఓకే అంటే అని కూడా అంటది అంత తెగించిన మహిళ. బాబాయ్ ఏందమ్మా చాలా తెగించింది ఇవిని చూస్తేనే లాగి మొహం మీద కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళని నిజంగా అక్కడ చూపించాలి. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి ఒకసారి. ఇలాంటి ఆవిడని చూస్తే మిగతా వాళ్ళని ఇలా చేయకుండా ఉంటారు. లేదండి, లైట్స్ ఆన్ చేయాల్సిందే. ఏంటండి అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది? ఇవి లైట్స్ ఆన్ చేసి మొహాలు చూపించాల్సిందే మేము. లైట్స్ ఆన్ చేయండి, మొహం చూపియమ్మా, మొహం చూపించు. వద్దు మేడం, మేము పిల్లలు అన్నది పాడైపోతారు మ్యామ్, వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోతాయి మ్యామ్. తల్లి ఇలాంటిదని చెప్పి సరే లైట్స్ ఆఫ్ చేయండి. పబ్లిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అతని చూపించలేదు మాట మనం కాదనలేం కదా. అతని పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాడు. ఆ పిల్లలు రేపొద్దున అవమాన పడకూడదు. అంతే కదా. మనం చూపెట్టడానికి మనకి ఎంత కసి ఉన్నా కూడా అతను ఒప్పుకోట్లేనప్పుడు ఆ పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు. చూపించమనండి, చూపిస్తే ఏముంది, తింటూనే ఉంటాను. తను కూడా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావు కొంచెం కూడా. ఇంత తెగించేసావేంటమ్మాయి నువ్వు? తను కూడా అనట్లేదు. మరి ఇంకేలా చెప్పాలి మేడం? అర్థమయ్యేది చెప్తున్నాం కదా మీకు. నాకు పిల్లల్ని చూసుకుంటాను, తన్ని చూసుకుంటాను, తిని కూడా కావాలని చెప్తాను. నువ్వు ఆప మాత్రం తన తల్లి ఇలాంటిదని తెలిస్తే వాళ్ళ గుండె మళ్ళీ ఇది అవుతుంది మరి మేడం. మరి నువ్వు దేవుడా పిచ్చోడువా? ఎవరయ్యా నువ్వు? ఇలా మాట్లాడిందని జుట్టు పట్టుకొని వేసి కొట్టి చంపేయాలి. ఆవిడ నీకు పాయిజన్ పెట్టడం కాదు, నువ్వు పెట్టాలి ఆవిడికి. నువ్వు ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. ఈ పిల్లల యొక్క తల్లి ఇలాంటిదా అని చెప్పి ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి లైట్స్ ఆన్ చేయొద్దు అన్నావు. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా బాబు నీ మంచితనానికి. కానీ నీ మంచితనాన్ని వాళ్ళిద్దరు క్యాష్ చేసుకుంటున్నారు. అన్నిటికీ తెగించి అక్రమ సంబంధాలు కోర్చి మేము చేస్తే తప్పేంటి అని అంటుంది. ఇలాంటి వాళ్ళతో నన్ను ఉండేది, అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నావు, అలాంటి వ్యక్తి కావాలని ఈ రోజు ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నావు మమ్మల్ని. ఈవిడ మారుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఇంపాసిబుల్. ఎలాంటి వాడిని పెట్టుకుని మాట్లాడుతుందో తెలుసుగా. ఇద్దరితోనూ ఉంటానంటుంది. ఉంటావా? ఇద్దరితోటి ఉంటావా? లేదు. నీకు పెళ్ళి అయిందా? లేదు సార్. నువ్వు బ్యాచులరా? బ్యాచులర్. పెళ్ళి ఇద్దరు పిల్లలున్న అమ్మాయితో నీకేం పని అయ్యా? అమ్మాయికి ప్రాబ్లం ఉన్నప్పుడు నాకేం ప్రాబ్లం మేడం? అమ్మో, ఆ అమ్మాయి ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం లేదు. కానీ ఈ మనిషి పరిస్థితి ఏంటయ్యా? ఈ మనిషి పరిస్థితి ఏంటి? ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు, ఏంటి పరిస్థితి? దాని గురించి ఆలోచించండి ఒక్కసారి, మానవ మాత్రలాగా. ఒక్క 2 నిమిషాలు. నా లైఫ్ నా ఇష్టం సార్, పక్కన లైఫ్ నుంచి నాకేం అవసరం సార్? బాబోయ్ నువ్వేందయ్యా బాబు? కాదు సార్, ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందనేవండి? ఏం పని చేస్తావు నువ్వు? బాగా డబ్బులు ఇస్తున్నావంట అమ్మాయికి. సాఫ్ట్వేర్ మ్యామ్. సాఫ్ట్వేర్ నీకు ఎవరు దొరకలేదా? నీ ముఖం చూస్తే సాఫ్ట్వేర్ లాగానే అనిపించట్లా, ఏ దొంగతనాలు చేసేవాళ్ళలాగా ఉన్నావు. నువ్వంతా హార్డ్వేర్, నీది సాఫ్ట్ ఎక్కడ ఉంటది? మీరు అలా అనుకుంటే మేము ఏం చేయలేం మేడం. అమ్మో, అమ్మా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నీతో. అతనితో ఎంత మాట్లాడినా వేస్ట్. ఇద్దరితో ఉంటానంటుంది ఏంటండి? అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుంది అమ్మాయి. నాకు తిని కావాలి మేడం. అతనే కావాలి. నువ్వు పెళ్లి చేసుకుంటావా సుధీర్ రామని? నువ్వు పెళ్లి చేసుకుంటావా? తనకి ఇష్టం అంటే ఓకే మ్యామ్. పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు? నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావమ్మా? కాదు ఇప్పటి వరకు ఎందుకు చేసుకోలేదు మీరిద్దరు పెళ్లి? పెద్ద పెళ్లి రాలేదు, అక్కర్లేదు అసలు పెళ్లి రాలేదు. మీకు. అసలు పెళ్లి అనే సబ్జెక్ట్ ఎందుకు మీకు? అక్కర్లేదు. మీది ముందుకెళ్ళిపోతుంది, ఇలా నడిపించేస్తాం. అసలు పెళ్లి అనే కాన్సెప్టే లేదు మీకు. అసలు
లేదంటే ఆల్రెడీ చేసుకున్నారా? అసలు మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే అసలు ఏంటి పరిస్థితి? వీళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారా? మనుషులు ఏంటి అసలు? బరితెగిచ్చిన బ్యాచ్ అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు ఇలాంటి మేడం. వాళ్ళని ఫ్రీగా మేడం వదిలేయడమేనా సమాజంలోకి? శ్రీవాణి గారు, ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా, ఇలాంటి వ్యక్తుల్ని వద్దనుకోరా బాబు అని చెప్పి నవీన్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఎంత ఆలోచించి ఎంత మార్చి నవీన్ని ఆ అమ్మాయితో కలపడానికి ప్రయత్నం చేసినా ఎప్పటికైనా కూడా నవీన్కి ఒక రిస్క్ ఉంటుంది, ఒక ప్రాణహాని అనేటటువంటిది ఉంటారు. ఆ పిల్లలు ఫైనల్గా ఏంటంటే అనాథులు అయిపోతారు. ఇలాంటి తల్లి ఎలాగ దొరకదు, ఇతను చనిపోతాడు, పిల్లలు అనాథులు అయిపోతారు. అమ్మో, అసలు ఇట్లాంటి కేసులో పిల్లల్ని కూడా చంపేస్తారండి, అడ్డున్నారని మనం ఎన్ని న్యూస్ పేపర్స్ లో ఎన్ని చోట్ల చూడట్లేదు. ఇట్లాంటి బరితెగించిన మహిళలు అమ్మాయి మాట్లాడే విధానంలో పశ్చాత్తాపం కానీ, అరే నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికాను, విత్ వీడియోస్ తోటి ఒక టీవీ షోకే దొరికేసాను నేను అన్న భయం లేదు. చూపించుకోండి పబ్లిక్ గా అంటున్నారు. పిల్లల్ని వాళ్ళకే miss అంత లేనప్పుడు అవుతున్నావా? మాకేంటి? రాదా? కొంచెం కూడా ఒకే ఆలోచించావా? పాయింట్, పిల్లల్ని మిస్ తల్లివేనా అవుతున్నావు నువ్వు? లేదా? ఛీ! నువ్వు ఒక వేరే మగాడితో అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రేపొద్దున ఇదే పరిస్థితి వాళ్ళకి వస్తే ఏంటి, నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుని వాళ్ళని మొహాల మీద ఉమ్మేసి స్కూల్లో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వస్తే నా ఆడపిల్లలకి జీవితం ఏంటనేది ఒక్క ఆవగింజంతా ఎప్పుడు ఆలోచించావమ్మా? చిన్న పిల్లలు కావాలా వద్దా నీ ఆడపిల్లలు? కావాలా? ఏది ఇలాంటి తల్లి దగ్గర కావాలా? ఆడపిల్లలు కావాలి, సుధీర్ కావాలి, భర్త కావాలి, ఇంకో బెడ్రూమ్ లో నవీన్ కూడా కావాలి. ఏం ఆడవాళ్ళమ్మా మీరు? ఇదేం బరి తగ్గింపమ్మా, ఎక్కడా చూడలేదు మేము. ఏ పిల్లలు మన దగ్గర ఇట్లా పిల్లలు కావాలంటుంది కానీ పిల్లల్నే వదిలేసి గాలికి తిరుగుతున్న బ్యాచ్. ఈ అమ్మాయి పిల్లలు పెంచకటమా? ఆయన చూసుకుంటున్నాడు పిల్లల్ని. ఎంతకాలం అయిందమ్మా పిల్లల్ని చూసి? మీరు ఏ క్లాసులు చదువుతున్నారు? మీ పిల్లల వయసు ఎంత చెప్పగలవా? దమ్ము ధైర్యం ఉంటే నీకు? ఉండండి, ముడేసింది ఇప్పుడే జుట్టు. చెప్పమ్మా, మాట్లాడమ్మా. ఏమైనా న్యాయం ఉందమ్మా ఇందులో? సుధీర్ని మార్చగలిగేటటువంటి ఓపిక లేదమ్మా మాకు. అతను ఆ బరిదెగింపు, ఆ పొగరు, ఆ అహంకారము, ఆ సాడిస్టిక్ మెంటాలిటీ, అదేదో పర్సనాలిటీ డిసార్డర్ లా ఉంది. అది మార్చడం ఇంపాసిబుల్. కొద్దో గొప్ప ఒక చిన్న గోరంత ఆశ ఏదన్నా ఉంది అంటే కనుక అది నువ్వు మారుతావు అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాత్రం టైం అన్నా తీసుకుని మాట్లాడుతున్నావు. లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాం, ఇద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడో ఒక చిన్న ఆశ అనేటటువంటిది కనిపిస్తుంది నీ మొహంలో, నీ కళ్ళల్లో. కేవలం ఆడపిల్లలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది ఒక మమకారం నీలో ఎక్కడో ఒక దాగి ఉంది. దాన్ని తట్టి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. పిల్లలు కావాలి అన్నా చూడు, అక్కడ నీ లోపల సాఫ్ట్నెస్ కనిపించింది. ఆ పిల్లలు కావాలి అంటే కనుక ఇతనే తండ్రి, ఇతనే భర్త, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే ఆ రోజు ఆడిని కట్ ఆఫ్ చేస్తావో అప్పుడు ఆడికి బుద్ధి వస్తుంది, వాడి దారిని ఆడిపోతాడు. నువ్వు పక్కన అలా దమ్ము ధైర్యంగా కూర్చున్నావు కాబట్టి అంత పొగరబోతున్నాడు, ఇలా లేచి ఇలా మీదకి వస్తున్నాడు. నువ్వే అతని బలం. నువ్వు పక్కకు రా, పడిపోతాడు. మాట్లాడమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మాట్లాడు, ఒక్కసారి ఆలోచించి మాట్లాడమ్మా. ఆ అమ్మాయి ఏం ఆలోచించినా ఇందులో ఆవిడకి ఆలోచించేంత బ్రెయిన్ లేదు. ఆలోచించడానికి ఇచ్చిన ఆప్షన్ లో అతని లైఫ్, పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చెయ్యేసుకుని వదర్చుకుంటున్నారు కదా ఇద్దరు. పసి పిల్లల్ని చంపేసి అంత క్రూరతో అమ్మా, నువ్వు భర్తనే చంపేసిందా? పిల్లలు ఒక లెక్క నీకు? భర్తను చంపేసి తను చెప్పిన మాట వింటలేదని చెప్పేసి చంపేస్తావా? కలిసి ఉందాం, పిల్లలతో ఉందాము. భర్తను చంపేస్తావా తల్లి? నమస్తే అమ్మా. అంటే చెప్పిన మాట వినట్లేదని నువ్వు చంపడానికి ready ఎంతమంది అయిపోయావా? మహిళలకు ఆదర్శమూర్తి అవుతావమ్మా ఎవరిని నువ్వు? నువ్వు అసలు చంపడానికి వేరే మనిషిని? తను చెప్పిన మాట ఎన్నికంటే నాకు సుఖం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా తను పనికి వెళ్ళడం రావడం. మొహం మీద కొడతాను ఒకటి. పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నా. సరే మేడం, మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళలేదు, కూర్చోండి. కూర్చోండి, ఇంకా టిఫిన్ అవ్వలేదు, కూర్చోండి. మీ ఇష్టం వచ్చినట్టు లెగుస్తున్నారు మాట మాటకే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, లంచ్ వస్తుంది, తర్వాత డిన్నర్ ఉంటుంది. మొత్తం అంతా ఇక్కడ ఏదో తేల్చుకునేంత వరకు ఇక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడ నుంచి ఫైనల్ గా మీరు వెళ్ళేది పోలీస్ స్టేషన్ కి, ఎక్కడికి కాదు, ఇక్కడ లెక్క తేలాలి ఫస్ట్. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్, మీరు రమ్మన్నారన్న మేము ఏదో నీ వల్ల ఇంకొక అతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. నీ వల్ల ఆయన చనిపోవాలా? తనకి సంసారం అనేది తీర్చిదిద్దడం వస్తే ఇతనితో నేను తిరిగేదాన్నే కాదు కదా. తీర్చిదిద్దడం ఏంటమ్మా నీకు ప్రాబ్లం ఏంటి? మీ ఆయనతో నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు ఒకసారి. ఏం ప్రాబ్లం మీ ఆయనతో? నువ్వు బరి తగ్గించి తిరగడానికి ఆయన చేసిన తప్పులేంటో చెప్పు. గంట సేపు బట్టి వాదిస్తున్నాము, ఇప్పుడుకొచ్చి మీ ఆయన వైపు ఒక్కసారి కూడా ఒక 0.5% కూడా తప్పు చూపెట్టలేకపోయావు. అంటే అతనికి వచ్చిన సంపాదనలో అతని కుటుంబాన్ని పోషిస్తాడు. నీ లావిష్ ఖర్చులకి అతను చూడలేడుగా. 2 పిల్లలు వచ్చారండి, 2 పిల్లలు వస్తే ఖర్చులు పెరుగుతాయి. నువ్వు వెళ్ళి వేరే పని చేసుకుని రావచ్చు కదా. గౌరవంగా ఏ పని చేయలేవా? టైం స్పెండ్ చేయట్లేదు. మళ్ళీ ఇదొక డైలాగ్. దిద్దడం రావట్లేదు, నువ్వేం తీర్చిదిద్దావు పోని చెప్పు. నువ్వు సంసారం చక్కబెట్టొచ్చు కదా. నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి నీ పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. మేడం ఇప్పుడు ఏమంటారు చెప్పండి. చెప్పు తీసుకొని మొహం మీద కొడతాను అంటాను. కొట్టించుకుంటావా? మా ఎంత ఇదిగా ఎంత తెగించి మాట్లాడుతుందో అమ్మో. మేమేమంటే అది మీరు చేస్తారా రాదా? మేమేమంటే అది మీరు చేస్తారా? చెప్పమంటున్నారు, చేస్తారా? వాడు గుడ్ బై చెప్పేసి నవీన్తో ఉండి ఈ కుటుంబాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తావా? నిజాయితీగా నిజంగా చెప్పు. అది జరగని పని సార్. జరగని పని. మరి ఎందుకు చెప్పమంటున్నావు? మరి ఎందుకు నీకు నచ్చిన పని చెప్పమని మమ్మల్ని అడుగుతున్నావా? ఇక్కడ ఆడమ్మడు కాబట్టి ఆడి దగ్గర
సంసారం పనికాడు కాబట్టి నా దగ్గరికి వచ్చింది. నీ ఒపీనియన్ అక్కర్లేదు. నీ గొంతు నీ opinion ఒక్కడికే అక్కర్లేదు. కాదు, అందరికీ ఉంది ఇక్కడ బాబు, గొంతు లేపు మాట్లాడాలంటే. ఓకేనా? నీ రాక్షసపు ఒపీనియన్ మాకు ఎవరికి అక్కర్లేదు. నీతో మాట్లాడటం వేస్ట్. విను వేసినప్పుడు ఎందుకు గురించి అసలు చెప్పండి, వెళ్ళిపోతాము. నువ్వు వెళ్ళిపో. ఆ అమ్మాయి ఉంటది ఇక్కడ, నువ్వు పో. ఏ దారా అమ్మ ఆడు పోతాడు, నువ్వు ఇక్కడే ఉండు. పో, నువ్వు వెళ్తానంటున్నావు కదా, పో. వస్తదేమో చూద్దాం. నువ్వు పో సుధీర్, నువ్వు బయలుదేరు. నువ్వు పో, ఆ అమ్మాయి వస్తా. తను వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఛీ, పో అమ్మా, ఇద్దరు పోండి అమ్మా. అట్లా ఎట్లా వెళ్ళనిస్తాం సార్? సారీ, ఈ ఎపిసోడ్ కట్ చేయండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. సారీ మేడం. అబ్బాయి అసలు వాళ్ళిద్దరు బిహేవ్ చేసే విధానానికి ఆ అబ్బాయిని వదిలేస్తే అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం కాదు, వీళ్ళు చంపేస్తారు తీసుకెళ్ళి. ఎంత అరగంటగా మాట్లాడుతున్నారు. ఇంత వాల్యుబుల్ పర్సన్స్ కూర్చున్నామని తెలిసిన తర్వాత కూడా అబ్బాయి బిహేవ్ చేసే విధానం, అమ్మాయి మాట్లాడుతున్నది, ఖచ్చితంగా వీళ్ళని ఇట్లాగే వదిలేసి ఇక్కడ టీవీ షోలో మనం ఏ సెటిల్ చేసినా కూడా ఆ అబ్బాయిని చంపేస్తారు వాళ్ళు. చాలా క్లారిటీగా ఉంది. నేనైతే ఎపిసోడ్ చెయ్యట్లా, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాను. లేకపోతే అసలు వాళ్ళిద్దరు చూడు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో. మనుషుల్లా లేదు, పశువులన్నా నయ్యం నిజం చెప్పాలంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.